హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. నేనైతే ప్రజెంట్ పాలకుర్తి మండలం విసునూరు అనే గ్రామంలో ఉన్నాను. ఉన్నానండి. నేను ఇక్కడ ఎందుకు వచ్చానంటే, ఒకప్పుడు మనల్ని పరిపాలించినటువంటి నిజాం రాజుల కాలంలో గడీల పాలన అని ఉండేదండి. దేశ్ముఖ్లు కానీ రాజులు కానీ గడీలలో నివసించేవాళ్ళు. సో ప్రస్తుతం నేను విష్ణూరు గ్రామంలో గడిని చూడడానికి వచ్చానండి. గడి అంటే ఒక కోట అని అర్థం. సో ప్రజెంట్గా ఇక్కడ మనం చూస్తున్నాము దేశ్ముఖ్ గడి అని ఇక్కడ రాసి ఉందండి. అయితే నేను ఈ గడిని చూడడానికి వచ్చానండి. బట్ దురదృష్టవశాత్తు గేట్ క్లోజ్ అయి ఉంది. ఇక్కడ ఉన్న ఒక సెక్యూరిటీని కూడా అడిగాను. దీంట్లో అన్నోన్ పర్సన్కి ఎవరికి ఎంట్రీ లేదంట. ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళకే దీంట్లోకి ఎంట్రీ ఉండడం జరుగుతుంది. సో ప్రభుత్వ అధికారులకే దీంట్లో ఎంట్రీ ఉంటుందంట. సో ఈ గడిలోనే మన విసునూరు దొర అయినటువంటి రాపాక రామచంద్రారెడ్డి గారు దీంట్లోనే ఒకప్పుడు ఈ గడిలోనే ఉండి పరిపాలన కొనసాగించేవారు. ఈ రాపాక రామచంద్రారెడ్డి అనే దేశ్ముఖ్ చేతిలోనే మన చాకలి ఐలమ్మ వీరమరణం పొందారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఇక మనం చూస్తున్నామండి. ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ దేశ్ముఖ్ గడి అని ఇక్కడ పర్టికులర్గా రాసి ఉంది. కానీ దీంట్లోకి ఎంట్రీ లేకపోవడం అనేది కొంచెం బాధాకరము. నేనైతే చాలా దూరం నుంచి వచ్చానండి. ఇది ఒకసారి చూడండి, ఇక్కడ విజువల్స్ ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో ఇది మనకు కనిపించేటటువంటి ఇక్కడ విజువల్స్ ఇదేనండి. ఈ గేట్లోకి అయితే ఎంట్రీ లేదంట. బట్ నేను వచ్చినందుకు నాకు అంతగా సాటిస్ఫాక్షన్ లేదండి. ఎనీవే అట్లీస్ట్ ఇది ఇక్కడ ఈ ప్లేస్లో ఉంది అని మనకు జస్ట్ నాకైతే తెలిసింది. సో దీన్ని మీరు ఈ యొక్క వీడియోని మీరు అందరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరని కోరుకుంటున్నాను. చాలామందికి ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. మరి యొక్క వీడియోతో అతి త్వరలో మీ ముందుకు వస్తానండి.